కోళ్ళు గివ్వే గివ్వి గివ్వి గివ్వే కోళ్ళు గివ్వే సార్ కోళ్ళు. స్టాండ్లో ఇవి కోళ్ళు ఇవి చూసినావా స్టాండ్లో కోళ్ళు గివ్వి కోళ్ళు. అసలు ఏం తిండి తినబుద్ధి అవుతుంది సార్ నాకు. అన్ని కోళ్ళు చచ్చిపోయాయి. ఎన్ని కోళ్ళు? 70 కోళ్ళు. ఇవి నాయి ఇవి. నేను ఆడపిల్ల అయినా ఏనుగు ఎంత మంచిగా వేసుకున్నా తెలుసా సార్. ఒక కోళ్ళు పోవద్దని మస్తు పెద్దగా వేసుకున్నా. నాకు ఎవ్వరు సహకారం ఇవ్వకున్నా నేను ఏనుగు మస్తు వేసిన సార్. కట్టెలు ఎక్కడి నుంచి గుంజుకొచ్చేస్తే ఒక్క కట్టె లేదు. కుక్కలు వచ్చేటట్టు చేసిర్రు. ఈ కోళ్ళు అటు పోయేటట్టు చేసిర్రు. ఇత్తులు వేయడం, ఏనుగులలో ఇత్తులు వేయడం, అన్నం వేయడం. వీటి వరకు మన జాగా. ఈ కొమ్మలన్నీ కొట్టిర్రు. ఈ కొమ్మలు వాళ్ళ ఇంటి ముందట పోయినాయి సార్. కొమ్మలు ఎందుకు కొట్టిర్రు? నేను అదే పొలిటీషియన్కి వచ్చినాడు కొట్టిర్రు. నేను 3వ రోజుకి వచ్చినాడు. ఇవి కొమ్మలు నేను ఏనుగు మస్తు వేసిన సార్. మన గ్రామసభ చెట్లకు పెట్టిన తీగ తీసుకొచ్చి సార్ని అడిగిన, శ్రీనివాస్ సార్ని అడిగితే వేయిపోరా అన్నాడు. మళ్ళీ మీరు చెట్లు పెట్టినప్పుడు మళ్ళీ ఇస్తా అని అన్నా. ఆ విధంగా తెస్తే నేను చక్కగా కడితే అవన్నీ కలిసిర్రు. గివ్వే ఒకటి మా దగ్గర డబ్బులు లేక మేము వెనుకబడు. ఎందుకంటే మధ్యలో మా తమ్ముని కొడుకు చచ్చిపోయాడు. 1 లక్ష దాకా పెట్టుకున్నాం. మళ్ళీ ఈ మధ్యలో నా అన్న కరోనా మూమెంట్లో తమ్ముడు బాగాలేకుండే హార్ట్ పేషెంట్ అయ్యిండు. వీళ్ళకు అమ్మ ఫౌండేషన్ పోయి అట్లా వీక్ అయ్యి ఆయనకి ఒక 50,000-60,000 వచ్చినాయి. ఆయనే అప్పుడు సెట్ చేస్తామన్నారు. అప్పటికే కన్నీళ్ళు తెచ్చేసినాం కొలుద్దామని. ఇక మళ్ళీ నెక్స్ట్ వేసి ఇక నా వెంబడి పడుతుంటే మళ్ళీ వెనకొచ్చిరి ఏగలేకొచ్చి ఆ విధంగా వేసుకొని పోయిండు సార్. యూకుంటం పూల మద్దు సార్. మెయిన్ యూకుంటం పూల మద్దు తీసుకొచ్చేవి మాకు నాటి ఇస్తే అంతే చాలు. వాళ్ళు మా ఇంటికి రాకుండా లేదు, మా పెంటకు రావద్దు ఎవ్వడు. మాకు లేడు చుట్టాలు. మా అమ్మమ్మ వాళ్ళే కొనిచ్చిర్రు కానీ మా ఒక్కసారి దమాయించింది లేదు. మా 3 మామయ్యలల్లా ఒక చిన్న ఆయన చచ్చిపోయిండు. నడిపాయన కొడుకు, ఈ పెద్ద ఆయన కొడుకు, చిన్నోడు వచ్చి మందికి సపోర్టు. వాళ్ళ కులంలో వాళ్ళకే సపోర్ట్ అట. వేరే ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలకు సపోర్ట్ లేదట. మరి ఈ పక్కన ఆయన జమ్మే అన్నట్టు ఆయన జమ్మే తిరగలే సార్. ఫస్ట్ బండి ఆయనే ఒక ఆయన గొల్లాయనే ఎవరు కరేసాయమ్మ అనే టైమే కొడుకు, యాదయ్య కొడుకు. వాళ్ళు కలిసి సర్పంచ్ దగ్గర పోతే నేను ఫస్ట్ సర్పంచ్ ఫిర్యాదు అయినా, కార్యదర్శికి ఫిర్యాదు అయినా. ఇట్లా కోళ్ళు చంపుతుంది గొల్లమల్లమ్మ, 40 కోళ్ళు చంపింది ఒక్కొక్కటి అని చూపెట్టిన. 3-4 సంవత్సరాల కిందట ఒక్కసారి 70 చచ్చిపోయినప్పుడు కూడా నేను బాధపడి చెప్పిన. ఎవ్వరు పట్టించుకోలేదు సార్ నన్ను. ఇప్పుడు కూడా నిన్ను కూడా మొన్న కూడా పొలిటీషియన్లో ఏం జరిగినాయి ఏం కథ అని ప్రతి ఒక్కటి మీ కాల్స్లో ప్రతి ఒక్కటి చెప్తున్నా సార్. ఎందుకంటే ఒక అమ్మాయి ఇంటి పక్కన ఉంటే తెల్లందాకా డోర్ కొట్టుడు, ఏడిపించుడు, బాధ పెట్టుడు. అటు ఫస్ట్ వాడు డోర్ కొట్టినోడు నన్ను ఏడిపించినోడు ఫస్ట్ కేసు పెట్టి డైరెక్ట్ పొలిటీషియన్ కన్నా డైరెక్ట్ కులంలో తప్పు అనిపిస్తే ఇవాళ నేను ఏడవపోదును సార్. ఎందుకంటే మీ పొలిటీషియన్ కేసు ఫీడ్ చేసి డైరెక్ట్గా కోర్టు సబ్మిట్ చేస్తే ఇంకో వాళ్ళు వచ్చానా తెరు రాకపో. ఇవాళ నన్ను ఏడిపించడానికి నన్ను పిచ్చిది మెంటల్ అని వీళ్ళు ఊరు పెద్ద మనుషులు పోయి చెప్పొచ్చారు. మరి వాడు తప్పి సాక్ష్యం చెప్పినానికి ఏం శిక్ష పడాలో పెట్టాలి. అన్యాయంగా నన్ను బలి చేసుడే కదా సార్. వాళ్ళ సొమ్ము తిన్నా, వాళ్ళు నాకు ఏమైనా పాలు పెట్టినా, లేకుంటే ఎవరు ఇళ్ళలో పోయి తిన్నా, నాకు ఎవరైనా సపోర్ట్ చేసిర్రా? ఒంటరిగా 5 సంవత్సరాలు కరెంట్ లేక ఈ ఇంట్లోనే ఉన్నా. కరెంట్ లేక ఒక 100 రూపాయలు తీసుకొని కరెంట్ పెట్టారంటే ఒక్కడు పెట్టలేదు సార్. ఈ ఇంట్లో కిరాయిలు ఉండి కరెంట్ బిల్లు కూడా కట్టలేదు. 30,000 కరెంట్ బిల్లు కట్టొచ్చిన నేను. ఇవాళ ఏమంటారు అంత నేనున్న కూరగాయల చెట్లు పెడితే గొర్రెలు మెప్తే నేను కోళ్ళని చాదిన సార్. అది కూడా మీరు రవి సిద్ధార్థ ఇచ్చిన సలహానే ఇది ఆనే వల్లనే. కానీ ఒక్కటి ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఆ కోళ్ళు చేస్తే ఆ మనిషికి ఎంత బాధ నరకం అనిపిస్తుంది తెలుసా. ఏడుపు వస్తుంది అసలు. నేను అంత ప్రాణంగా సాది నా ముందట కోళ్ళని చంపిరంటే పండుగ మూమెంట్లో అమ్ముకున్న కోళ్ళు ఇవి మొత్తం బరువు తగ్గినాయి. ఒక్క కోళ్ళని నమ్మలేదు సార్. ఎందుకంటే 10 రోజులు ఫైజాన్ పేగుల మీదనే ఉంటాయట కోళ్ళకు.
అంత ప్రాణం కదా అది. వీళ్ళకి గమేషన్ పొడి 120 రూపాయలకి ఇలా తెచ్చుకొని కోళ్ళకు పెయిన్ లేకుండా నీట్గా నేను సాది నుంచి అదే యూజ్ చేస్తున్నా. ప్రతి ఒక్క మందులు కూడా మన జనగం బస్ స్టాండ్ కాడ తెచ్చి కోళ్ళకు పోసుకుంటా నీట్గా ఉంచి మొక్కజొన్న కోళ్ళ దవడ తెచ్చి పోతున్నా. కాయగూరలు ఇంటికాడ కాయగూరలు షాప్ కాడ కొత్తిమీర కట్ట వడ్లకొండోళ్ళు పసమొడ్లోళ్ళు ఆనపడ్డోళ్ళు అక్కడ అవి కొద్దిగా ఆరిపోయిన కూరగాయలు తెచ్చి వీళ్ళు పోసి మంచిగా ఆదుకుంటుంటే ఓర్వక ఆ విధంగా చేసారంటే ఎంత ఏడుపు వస్తుంది. కోళ్ళు తెచ్చినట్టు నేను కూడా కావాలన్నట. మరి ఏం చేయాలి చెప్పు? ఎవరు సపోర్ట్ లేదు కదా సార్. రేపు పొద్దున్న అమ్మాయి చచ్చిపోతే కూడా కేసు ఈ కోళ్ళను మామూలుగా రాసింది కదా మన ఎస్ఐ. నేను కలెక్టర్ దగ్గర పిటిషన్ ఎక్కువన్నా, మీ దగ్గర పిటిషన్ ఎక్కువన్నా, ఎస్ఐ కాడ పిటిషన్ ఎక్కువన్నా. వచ్చిన కానిస్టేబుల్ కూడా నూటికొచ్చినట్టు మాట్లాడుకుంటా ఎక్కిలు పెట్టుకుంటా ఎంతో బాధపడుకుంటా చేసే విధానం నచ్చలే, బాధ అనిపించింది. ఎంతవరకు కరెక్టు?